నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, ఎట్టకేలకు సీజేపీ దెబ్బకు కేంద్రం దిగొచ్చిందా? ధర్మేంద్ర ప్రధాన్ గారు సుదీర్ఘమైన లెటర్ రాస్తూ తన రాజీనామాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి పంపించారు. ఇది విద్యార్థుల విజయంగా చూడొచ్చా? ఖచ్చితంగా ఇది ఒక మంచి పరిణామం. అంటే వారు రాజీనామా చేయడం అనుకున్న ఒక డెమోక్రటిక్ మూమెంట్కి, అంటే పెద్ద ఎత్తున ప్రజల్లో సమాజంలో కీలకమైనటువంటి యూత్ డిమాండ్కి వాడు ఒక అడుగు ముందుకేసి రావడం అనేది మంచి పరిణామం. కేంద్రం కూడా ఇది ఒక మంచి సిగ్నల్ ఇచ్చినట్టే. ఎందుకంటే ఎక్కడో ఒకసారి కంక్లూడ్ చేయకపోతే ఈ నిరసన జ్వాలలు ఆగవు. జనరల్ గా పోరాటాలు వేరు, నిన్న జరిగిన ఏదు కేవలం నీటికి వ్యతిరేకంగా నీటిలో జరుగుతున్న పరిణామాలు అని తక్షణ కారణం. కానీ అంతర్లీనంగా భారత సమాజంలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, సెక్షన్ అంటే ఒక సెక్షన్ అని కాదు, ఒక తరగతి, అంటే ఈ యూత్ 25 years బిలో ఉన్న మెచ్యూరిటీ వాళ్ళు ఉన్న మెచ్యూరిటీ నుంచి 25 years ఈ తరగతి యువతలో తీవ్రమైన అసహనం వస్తుంది. ముఖ్యంగా రాజకీయ వ్యవస్థ పైన, ప్రభుత్వాల పైన, నాయకుల తీరుతెన్నుల పైన ఒక మార్పు కావాలని కోరిక. జెన్జీ కావచ్చు, మన తమిళనాడు ఎన్నికల ఫలితాలు కావచ్చు, చాలా తీవ్రమైన కసితో ఉన్నారు. అలాంటి సెక్షన్ ఆఫ్ పీపుల్ అందరినీ రిప్రజెంట్ చేసే మూమెంట్ గా నేను దాన్ని చూస్తాను. నీట్ అనేది ఒక అంశం మాత్రమే. అంటే ఇట్లాంటి ఒక పెళ్ళుబుకిన నిరసన ఉంది. ఈ నిరసనలో ఏదో ఒక స్టెప్ కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకోకపోతే అది అంటుకుంటుంది. అందువల్ల ఈ నిరసన జ్వాల కంట్రోల్ కావాలన్నా, రికగ్నైజ్డ్ కావాలన్న ప్రభుత్వం తన తదుపరి అడుగులు సవ్యంగా వేయాలంటే ఒక ఫార్వర్డ్ స్టెప్ తీసుకోక తప్పదు, చేశారు. ఈ విషయంలో కేంద్రాన్ని స్వాగతిస్తూనే, ఒక ఉద్యమం అంటే పార్లమెంటు ముందు జరిగినటువంటి ఉద్యమం స్వభావం సమర్థించడం, వ్యతిరేకించడం కాదు. ఒక పెళ్ళిబుకిన నిరసన వస్తే ఎట్లా ఉంటుంది? ఆ నిరసన అనేది ఆడ జరిగిందాన్ని మనం చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం భయపడింది, మంత్రితో రాజీనామా చేయించింది పార్లమెంటు ముందు జరిగిన ఘటన దృష్టిలో పెట్టుకునే కానే కాదు. పార్లమెంటు ముందు జరిగిన తాత్కాలికం ఒక ఘటన మాత్రమే. దీనికన్నా ఎక్కువ మనకు రైతాంగం, హర్యానా సంబంధించిన రైతులు భారీ ఎత్తున కొన్ని నిలపాటు చేసినారు. కానీ ఈ ఉద్యమం గొప్పతనం ఏంటంటే దేశంలో ఉన్నటువంటి యూత్ అంతా కదిలింది. ఢిల్లీకి రాకపోవచ్చు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 28వ తేదీ పిలిపించింది. అన్ని రాష్ట్రాల్లో పోరాటం ప్రారంభమైపోయినాయి. కేవలం ఢిల్లీ ఎఫెక్ట్, కాక్రోచ్ జనతా పార్టీ ఎఫెక్ట్, ఆ పార్టీతో సంబంధం లేకుండానే సమాజంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు స్పందించాల్సి వచ్చింది. దట్ ఈస్ ద హీరోయిజం. మన కాక్రోచ్ పార్టీ సాధించింది ఏంటంటే దేశంలో ఉన్న అన్ని పార్టీలు, కొమ్ములు తిరిగిన నాయకులు, వీరాది వీరులు, వీళ్ళందరూ పరిస్థితిలోకి వచ్చేట్టుగా చేసింది సీజే. నాట్ ఓన్లీ కేంద్ర ప్రభుత్వం కాదు. అది ఉద్యమం అంటే. ఉద్యమం అంటే మొత్తం సమాజాన్ని అతలాకుతలం చేయడం, మార్పు తీసుకురావడం. అలాంటి ఉద్యమాలు నిర్మించారు. వాళ్ళు ఒక్కరే చేసినారు. కానీ ఇప్పుడు దేశంలో అన్ని పార్టీలు అందుకోవాల్సిన పరిస్థితి సృష్టించారు. అంటే అక్కడ విద్యార్థులు వ్యవహరించిన తీరు ఏదైతే ఉందో దాని గురించి కూడా ఖచ్చితంగా ఈ రోజు మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన అంశంలో ఒకటిగా నిలిచింది సార్. ఆ రోజు లాఠీ దెబ్బలు కొడుతున్నప్పుడు విద్యార్థులు అలా నుంచున్నారు. తిరగబడ్డం మనం చూడలేదు. నేను 2 ఫోటోలు కూడా మీకు పంపిస్తాను. విద్యార్థులు పోరాటాల్లోకి ప్రజల్లో భాగస్వామ్యం అయితే ఎలా ఉంటారని ఆ ఫోటో మీకు పంపిస్తాను, క్లిక్ చేయొచ్చు. నాకు విద్యుత్ పోరాటం గుర్తొస్తుంది. నేను కూడా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా SFIలో 10-15 ఏళ్ల పాటు పనిచేశాను జిల్లా ప్రధాన బాధ్యతల్లో. నాకు తెలుసు విద్యార్థుల స్వభావం ఎలా ఉంటుందో. విద్యార్థి మౌనంగా ఉన్నంత వరకే వాళ్ళు మౌనంగా ఉంటారు. వాళ్ళకి ఒకసారి భావోద్వేగంగాని కనెక్ట్ అయితే తెగేదాకా లాగుతారు, తెగిస్తారు. ప్రాణాలు తెగించి పోరాడే స్వభావం విద్యార్థి ఉద్యమానికి ఉంటుంది. విద్యార్థి ఉద్యమంగా మారితే కారణం ఏమైనా, నేను విద్యార్థి ఉద్యమంలో పనిచేసిన వ్యక్తిగా ఈరోజు ఆ కామెంట్ చేయకూడదు. కానీ గత 10-15 ఏళ్ళుగా నూతన ఆర్థిక పారిశ్రామికలో విద్యార్థి సంఘాల్లో వచ్చినటువంటి బలహీనతల కారణంగా డౌన్ అయింది ఒక రకంగా దేశంలో విద్యార్థి ఉద్యమం. కానీ అది కానీ సరైన రూట్ లో ఉంటే కదిలిపోతాయి దేశం అనేదానికి ఇది ఒక ఉదాహరణ. కాబట్టి విద్యార్థి ఉద్యమం యొక్క స్వభావమే, మీ స్వతంత్ర పోరాటం తీసుకున్న అనేక పోరాటాల్లో విద్యార్థులు కానీ భాగస్వాములు అయితే సమాజాన్ని కదిలిస్తుంది అనడానికి విద్యుత్ పోరాటం. మీకు హైదరాబాద్ లో లాఠీ చార్జ్, బసిరాబాద్ లో మేము కూడా రోజు పాల్గొన్నాం. దాదాపు 3 చనిపోయారు యూత్ ఆ తుపాకీ కాల్పుల్లో. ఆ చెలో అసెంబ్లీ, బాష్పవాయువులు, ముళ్ళ కంచెలు, ముఖ్యంగా అమ్మాయిలు. నేను ఆ ఫోటో ఎందుకు పంపిస్తానంటే చూపించమని. అమ్మాయిలు ముళ్ళ కంచెలు వేస్తే దాన్ని దాటుకుంటూ నడుచుకుంటూ వెళ్ళారు, చున్నీలు చినిగిపోతా ఉన్నా కూడా. అది మీరు ఈరోజు పార్లమెంట్ ముందు జరిగిన దాంట్లో ఒక అమ్మాయి ఆ జీబును ఏదో అడ్డుకుంటా అంటే ఆ ఫోటో ఈరోజు ప్రపంచం అంతా చూస్తా ఉంది. అంటే తెగిస్తే ఎలా ఉంటారు విద్యార్థులు, యూత్, అందులో మహిళలు అనే దానికి ఒక సింబాలిక్ మూమెంట్ అది.
కాబట్టి ఆడ వరకు విద్యార్థులు రానియకూడదు. కొంతమంది అవాకు చవకలు వెళ్తున్నారు. అదేంటంటే ఆ కొన్ని మాటలు, వాళ్ళు అవును. మాట్లాడిన మాటలు, కొన్ని ఘటనలు చూపించారు. వేలాది మంది, లక్షలాది మంది అక్కడికి వచ్చిన తర్వాత దాన్ని అడ్రస్ చేయకపోతే ఆ ఘటన నేను సమర్థించను. బట్ వాళ్ళ ఆవేదన మీరేం అడ్రస్ చేస్తున్నారు? ఇంతకాలం ఈ దేశంలో ఉన్న పార్టీలు యాడ నిద్రపోతా ఉన్నాయి? ఒక కాక్రోచ్ పార్టీ, అన్‌రిజిస్టర్డ్ పార్టీ, ఆ పార్టీ వచ్చి వేల లక్షలాది మంది తరలించేంత వరకు ఈ దేశంలో ఉన్న హేమాహేమి పార్టీలంతా ఏం చేస్తా ఉన్నాయి? ఇప్పుడొచ్చి ఆందోళన పిలిపిస్తున్నాయే? అంటే మీరు ఊరు పట్టించుకోలేదు. ఆ కోపం అట్లే ఉంటుంది వాళ్ళలో. దాన్ని వాళ్ళు పట్టించుకున్నారు. ఈరోజు కాంగ్రెస్ మరుసటి రోజు పోయినాడు రాహుల్ గాంధీ గారు. హ్మ్. ఫస్ట్ ఎందుకు టేకప్ చేయలేదు పార్లమెంట్ లో? కాబట్టి ఈ దేశంలో ప్రతి రాజకీయ పార్టీ సిగ్గుపడాలి. కాక్రోచ్ వెనకాల జరిగిన ర్యాలీ అంటే అంత ఆవేశం ఆ విద్యార్థులను మీరు ఊరు పట్టించుకోకపోతే అట్లా వస్తుంది రియాక్షన్స్. సరైన టైంలో మీరు పట్టించుకొని ఏడ్చుంటే వాళ్ళు ఈ రోజు అట్లా పోయి ఉంటారు. అండ్ కాబట్టి రాజకీయ పార్టీలు ఆలోచించుకోవాలి. లాస్ట్ మినిట్ వరకు వాళ్ళు ఏదైతే పోరాటం చేస్తున్నారో దానిని తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడిన కొన్ని సర్క్యులేషన్స్, పెక్యులేషన్స్ మనం చూసాం సార్. దేశ విద్రోహ శక్తులు అన్నారు, విభజనవాదులు అన్నారు, చైనా నుంచి, పాకిస్తాన్ నుంచి ఫండింగ్ వస్తుంది అని అన్నారు. ఆ, ఇది విద్యార్థుల ఉద్యమంగా వాళ్ళ పెయిన్ వల్ల పుట్టుకొచ్చిందిగా. అలా కాకుండా ఒక ఏఐ క్రియేటెడ్ అన్నారు. అక్కడికి 5,00,000 మంది వెళ్ళారు అని అంటే లేదు 10,000, 20,000 మందే, మిగతాదంతా ఏఐ క్రియేటెడ్ అన్నారు. ఇలా తప్పుదోవ పట్టించడాన్ని ఎలా చూడాలంటారు? అఫ్కోర్స్ ఈరోజు వాళ్ళే విజయం సాధించారనుకోండి. నో, నేను చెప్పాను కదా, నేను కూడా పనిచేసిన కూడా చెప్తున్నా. నేను ఎస్వి యూనివర్సిటీ కేంద్రంగా వర్క్ చేశాను విద్యార్థి నాయకుడిగా. ఇవి మామూలే మాకు. ఒక విద్యార్థి ఉద్యమం స్టార్ట్ చేస్తే ఆడ పోలీసులు ఉన్నారు, కొడతారు, లాఠీ చార్జ్ జరిగే వస్తుంది, కాల్పులు జరిగే, ఇంకా ఒక మాట అంటారు, పొరపాటున కేసులో ఒకసారి కానీ రిజిస్టర్ అయిపోతే మీకు జీవితకాలం ఉద్యోగం. విద్యార్థి చదివేది ఫస్ట్ ఉద్యోగం కోసం. మీరు ఒక్కసారి కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళారంటే ఈ నాయకులు మాట్లాడేసి జీవితకాలం పాటు మీకు ఉద్యోగం రాదు అని చెప్పి మాట్లాడిన చాలా మంది ఉన్నారు. కాబట్టి విద్యార్థి ఉద్యమానికి భయపడుతుంది. నాకు పేరు చెప్పడం మంచిది కాదు, కానీ నేను పనిచేసిన సంఘంలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన ఎస్వి యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో స్టూడెంట్. ఆయన కోసం అని మెట్లు మీద మీరు ఎప్పుడైనా ఎస్వి యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తే ప్రతి మెట్టు ఫస్ట్ స్టడీ, సెకండ్ స్టడీ, థర్డ్ స్టడీ, స్టడీ తప్ప మీకు ఏం ఉండకూడదని ప్రతి మెట్లో రాశాడు ప్రిన్సిపాల్. అంటే ఉద్యమాన్ని ఉరువు తొలగించాడు ఆయన. ఆయన ఇప్పుడు త్రిపురలో ఐఏఎస్ ఆఫీసర్. మన ఒకసారి వచ్చినప్పుడు ఆ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాడు ఎస్వి యూనివర్సిటీ. ఏమంటే కొట్టాడు తీసుకెళ్ళి ఆయన ఆడ పెట్టారు ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో. ఆయన పాత శృతులను గుర్తించాడు. ఆ రోజు కొట్టి తీసుకెళ్లి ఈ రోజు ఆయన పోతే సెల్యూట్ చేసినారు ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి. పాయింట్ ఏంటంటే ఉద్యోగాలు ఇప్పుడు పెద్ద నాయకులు వెంకయ్య నాయుడు గారు, సీతారాం యేచూరి గారు, ప్రకాష్ కరత్ గారు, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ గారు, ఇక ఈ రాష్ట్రంలో ఉన్న చాలా పెద్ద నాయకులు విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళే చాలా పద్ధతిగా ఉంటారు, ఆదర్శంగా ఉంటారు. కానీ విద్యార్థిని రెచ్చగొడితే కుదరదు. విద్యార్థి ఉద్యమాలు వస్తే ఎట్లా కదిలిపోతాను నేను ఎస్వి యూనివర్సిటీ ఉదాహరణ చెప్పాను. అంటే విద్యార్థులకి చదవండి యాడికి పోవద్దని నేను చెప్పడం కోసం. నువ్వు చదువు బాగా చెప్పి ఏడ్చి ఉద్యోగాలు వస్తే బయటకు ఎందుకు పోతారు? కాబట్టి విద్యార్థి ఉద్యమం ఎప్పుడు ప్రారంభించినా కొడతారని, చంపేస్తారని, కేసులు అవుతాయని ఇవన్నీ ఎన్నున్నా ఒకసారి ఉద్యోగంలోకి వచ్చాయంటే ఎక్కడ చిన్న ఘటన కూడా తీసుకోరు. చాలా పేరు నిజానికి అన్ని లక్షల మంది వీధుల్లోకి వచ్చేసి మీరు ఏది అడ్డుకునేది? వాళ్ళు సంఘ విద్రోహ శక్తులు అయితే ఎవడో ఒకటిద్దరు పొరపాటున ఒక మాట అనుండొచ్చు. అందరూ అటు తయారైంది అడ్డుకోగలదా పోలీస్ వ్యవస్థ? అది సాధ్యమయ్యే పనేనా? కాబట్టి వాళ్ళు ఆవేదనతో వచ్చారు, ఆవేశంతో వచ్చారు. అందరూ బాగా చదువుకున్న వాళ్ళు. కాబట్టి ఆ ఉద్యమాన్ని రోజు చులకన చేయడం కరెక్ట్ కాదు. ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుని చూడొద్దండి. ఆయనకు ఆలోచనలు ఉండొచ్చు, కానీ దానికన్నా విద్యార్థుల ఆవేదన చూడండి. అది చూడడంలో ఫెయిల్ అయినాయి. ప్రతిపక్షాలు ఫెయిల్ అయినాయి, అధికార పార్టీ ఫెయిల్ అయింది. అధికార పార్టీ ఫెయిల్ అయింది కాబట్టి మూల్యం చెల్లించుకున్నారు, మంత్రి రాజీనామా చేశాడు. ప్రతిపక్షాలు ఫెయిల్ అయిన కాబట్టి వెనకాల పరిగెత్తున్నారు. కాబట్టి అందరూ ఫెయిల్ అయినారు. ఈ ఫెయిల్ ఎట్లా కొనసాగితే వాళ్ళు ఏరే రూట్ చూసుకుంటారు. ఆడ వరకు తానీకుండా వాళ్ళు ఉన్న ఆవేదనను అడ్రస్ చేస్తే మంచిది. మరి ముఖ్యంగా మన దగ్గర ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే బీజేపీలో మిత్రపక్షం కాబట్టి పెద్దగా స్పందించలేదని అనుకోవచ్చు. ఎప్పుడైతే మోదీ గారు అర్ధరాత్రి ఒక వీడియో రిలీజ్ చేశారో, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అన్నారు, జైలు శిక్ష అన్నారు, ₹1,00,00,000 ఫైన్ అన్నారు, దానికి హర్షణీయం, ఆనందం వ్యక్తం చేశారు. కానీ లోకేష్ గారు పిల్లల విద్యార్థులకి సంబంధించి పోరాటం గురించి మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ట్వీట్ చేసి ఊరుకున్నారు తప్ప మేము కూడా సపోర్ట్ చేస్తున్నామన్న యాక్టివ్నెస్ వైసీపీలో కనిపించలేదు. ఖచ్చితంగా నేను అన్ని రాజకీయ పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది. నేను అధికార పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇంత కోపం విద్యార్థి ఎందుకు వచ్చింది, మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, కేవలం నీటేనా, ఇతర అంశాలు కూడా ఉన్నాయా అని వాళ్ళు పరిశీలన చేసుకోవడం విఫలమైనారు. విఫలమైతే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎందుకు చెప్పలేదు ఇన్ని లక్షల మంది వస్తున్నారని విషయం వాళ్ళకి ఎడతలేదు. వాళ్ళు వస్తున్నారంటే సోషల్ మీడియా కేంద్రంగా ఇన్ని లక్షల మంది సమీకరణ అక్కడికి వచ్చారంటే కదలికి ఉన్నాడు. ఆ కదలికి గుర్తించలేకపోయింది ఐబీ. వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అక్కడ గుర్తించడం ఎక్కడెక్కడ అరెస్టులు అన్నా చేస్తుంటారు కనీసం.
ప్రతిపక్షాలు ఫెయిల్ అయినాయి. ఎందుకు నీటిపైన ఆందోళన ఒక పార్టీ పిలుపులేదు, ఇంక్లూడింగ్ వైసీపీతో సహా. ఇప్పుడు మళ్ళీ నీట్ 2 + డిఎస్సి కలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు 28వ తేదీ ధర్నా పిలిపిస్తున్నారు. ఆ రోజు కానీ పార్లమెంట్ వరకు తీసుకువెళ్లారు. ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేసిన వెంటనే ఒక ప్రెస్ మీట్ పెట్టి లోకేష్ రాజీనామా చేయాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ డిమాండ్ చేస్తుంది. కారణం ఏంటంటే డిఎస్సిలో ఆయన మంత్రి. అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడికే పరిమితం అయితే అది రాజకీయ ఉద్యమంగా మారిపోతుంది. లోకేష్ రాజీనామా చేయమని డిమాండ్ చేసే మీ హక్కుని నేను కాదన్ను. ఎందుకంటే లోకేష్ గారు ఆ విద్యాశాఖ మంత్రి. లోకేష్ గారు కానీ ప్రభుత్వం చేస్తున్న తప్పేంటంటే డిఎస్సి పైన అలిగేషన్స్ వచ్చినప్పుడు, ఇప్పుడు ఉదాహరణకు నీట్లో అలిగేషన్స్ వచ్చిన వెంటనే వాళ్ళు నీట్ రద్దు చేసి రెండో ఎగ్జామ్ పెట్టారు. ఇక్కడ డిఎస్సి ఎగ్జామ్స్ లో అలిగేషన్ వచ్చినప్పుడు నేను రద్దు చేసి ఎగ్జామ్ పెట్టమనదు, కనీసం విచారణ జరుపు ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తప్పనని చెప్పాలి, క్లారిఫికేషన్ అని ఇవ్వాలి. అవేమి కూడా మా పార్టీకి మేము పోతాం అధికారులతో ప్రెస్ మీట్ పెట్టి వదిలేస్తే ఇప్పుడు అలా డిమాండ్ చేస్తారు. అదే మీరు ఒక విచారణ చేసి ఇవన్నీ తప్పు అని నిరూపించుంటే ఈరోజు లోకేష్ రాజీనామా అనే డిమాండ్కి విలువ వచ్చులేదు కాదు. ఈరోజు లోకేష్ రాజీనామా డిమాండ్కి వైసీపీకి ఎందుకు అవకాశం దొరికిందంటే, ఒకటి ధర్మాన ప్రసాద్ గారు ఒక నెంబర్ 1, వాళ్ళు రెండో ఎగ్జామ్ పెట్టేశారు. ఇప్పుడు రెండో ఎగ్జామ్ పర్ఫెక్ట్ అనే కదా, మొదట ఎగ్జామ్ లీక్ అయిందని కొన్ని చోట్ల అనుమానంతో రెండో ఎగ్జామ్ పెట్టారు, తప్పును సరిదిద్దుకున్నారు, విచారణ చేపిస్తున్నారు, అయినా రాజీనామా చేయాల్సి వచ్చింది. మనం ఇంతవరకు విచారణ జరపలేదు కదా. కాబట్టి వీళ్ళగడ విచారణ జరుపుకుంటే ఏదైతే జగన్ గారు లేవనెత్తిన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి ఇవన్నీ క్లారిఫికేషన్ ఇచ్చేసి ఉంటే ఈరోజు లోకేష్ గారు రాజీనామా డిమాండ్కి విలువ వచ్చుండేది కాదు. ఇప్పుడు విలువ వస్తుంది. సరే వాళ్ళు చేస్తారా చేయలేదు, నేను చేయమని కూడా డిమాండ్ చేయట్లేదు, బట్ ఆ డిమాండ్ అయితే వస్తుంది కదా. లోకేష్ గారికి బాధ్యత వహించడం నైతికత వస్తుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నేను మీరు అడిగిన ప్రశ్నకు కొనసాగింపుగా చెప్పదలుచుకుంది. మీరు లోకేష్ రాజీనామా వరకే పరిమితం అయితే రేపు 28వ తేదీ పెద్ద డిమాండ్, పెద్ద ప్రజల సమస్యగా మారదు. అది ఎందుకు మారదు? దానికోసం చేస్తున్నారేమో, దా పేరు చెప్పి అనుకుంటారు. కాబట్టి నీటి చుట్టా జరిగింది, దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పట్ల వైఖరి పట్ల యువతలో వచ్చినటువంటి నిరసన కూడా మీరు అడ్రస్ చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా చేసేసినాడు కాబట్టి నువ్వు కూడా చేయి అన్నారంటే చిత్తశుద్ధి లేనట్టే లెక్క. ఖచ్చితంగా ఒక పొరపాటు జరిగింది. ఆ ఉద్యమానికి వీళ్ళేం మద్దతు ఇవ్వలేదు. ఏ ఉద్యమానికి? నీటికి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ వాటికి. కానీ అంతర్లీనంగా జగన్ గారిలో ఆ కాక్రోచ్ జనతా పార్టీ లక్షణాలు, రెండోది జన్జీ గురించి మాట్లాడుతున్నాడు. మళ్ళీ డిఎస్సిలో చేయకపోతే మేము కూడా ఇక్కడ కాక్రోచ్లు వస్తాయి, ఆ కాక్రోచ్లు మేమే అన్నాడు చాలా రోజుల క్రితమే. ఆ గమనిస్తున్నాడు కానీ ఆ లైన్ తీసుకోవట్లేదు. అంటే కాక్రోచ్ స్వభావం, జంజీ ఓటర్ల రియాక్షన్స్ జగన్ గారు ఫస్ట్ గుర్తించాడు ఆంధ్రప్రదేశ్లో, అందుకు అభినందించాలి. కానీ తన పార్టీ నడకను, తన పార్టీ పోరాట డిమాండ్ను కూడా ఆ స్వభావం కనపడాలి. అప్పుడే ఆ ఫలితం మీకు వస్తుంది. ఏదైతే జగన్ గారు జంజీ ప్లస్ కాక్రోచ్ జనతా కాక్రోచ్ గురించి చెప్పాడో అది గుర్తించాడు, అంతర్లీనంగా సమాజంలో ఉన్న బాధను గుర్తించాడు. కానీ ఆయన నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడకను, నిర్ణయాలను, డిమాండ్లు కూడా ఆ స్వభావం కనపడాలి. రేపు 28వ తేదీ జరిగే పోరాటంలో కాక్రోచ్ జనతా ఏదైతే ఢిల్లీ కేంద్రంగా గంతెత్తి అరిసిందో, ఆంధ్రప్రదేశ్ యువతలో కూడా అంతర్లీనంగా కోపం ఉందో, ఆ కోపాన్ని మాట్లాడుతూ, ఆ కోపాన్ని అడ్రస్ చేస్తూ డిఎస్సిలో లోకేష్ గారి బాధ్యత గురించి మాట్లాడితే కాక్రోచ్ యొక్క స్వభావం మొత్తం వైసీపీ ఖాతాలో పడుతుంది. అలా కాకుండా ఆయన రాజీనామా చేసేసినాడు, మీ మిత్రపక్షమే, మీరు కూడా రాజీనామా చేసి నేను కార్నర్ లోకేష్ పెట్టుకుంటే ఇది రాజకీయ డిమాండ్గా మారిపోతుంది, పెలసన్ అయిపోతుంది, మీ పార్టీ ప్రోగ్రామ్ గా మారిపోతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంతర్లీనంగా ఉన్నదాన్ని అడ్రస్ చేస్తాడా, రాజకీయ మార్గ పరిస్థితి రేపు 8వ తేదీ తెలుస్తుంది. అండ్ మరొక పక్క సార్, ఇప్పుడు ఇంత హాట్గా ఉంది ఢిల్లీ, పార్లమెంట్ సెషన్స్ కూడా చాలా వేడివేడిగా సాగుతున్న ఈ టైంలో అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారు అనే వార్త ఒక 4-5 డేస్ నుంచి చక్కర్లు కొడుతుంది. అంటే వాళ్ళు పిలిపించుకుంటున్నారా, లేదంటే కొన్ని కేసుల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారే వెళ్ళబోతున్నారా, ఏమై ఉండొచ్చు అంటారు? అంటే ఇప్పటివరకు అధికారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమీ స్పందించలేదు. సోషల్ మీడియా మాత్రం విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. దానికి 2 కారణాలు. ఒకటి, ఆయన రాజకీయంగా విమర్శించే వాళ్ళు, ఎటకారం చేసే మొదటి వాళ్ళు ఎటకారం చేసే వార్తలు, ఒకవేళ పోతాడేమో, ముందే ఒక రాయి వేసేస్తే పోతుంది, ఎందుకు పోతున్నాడు అనేసి ఆయన రెగ్యులర్ గా మాట్లాడే వాళ్ళు ఒక బ్యాచ్ ఉంటారు, అది ఒక ప్రచారం. కానీ 2 ఏళ్ళు అయిపోయింది.
పార్లమెంటులో ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరును చూసి చాలా మంది ప్రధానమంత్రిని జగన్ గారు కలవచ్చు అనుకుంటున్నారు. ఏంటా తీరు? మన పార్లమెంటు పార్టీ సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేశాడు. సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో రాజ్యసభలో కానీ, మిథున్ రెడ్డి గారి నాయకత్వంలో లోక్సభలో ఆ పార్టీ లేవనెత్తిన అంశాలు చూస్తున్నప్పుడు ఈ 2 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చేసినటువంటి పోరాటాలు, అది రైతుల గిట్టుబాటు ధర కావచ్చు, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కావచ్చు, లాకప్ డెత్ కేసు ఫ్రమ్ విజయవాడ కావచ్చు, ఇట్లా డిఎస్సి అక్రమాలకు సంబంధించి కావచ్చు, ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా రాష్ట్ర పరిశ్రమలు రావడం, పెట్టుబడులు రావడం, ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం, ఏవైతే ఉన్నాయి ఈ కీ పాయింట్స్ ఏదైతే 2 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తుందో దాన్ని కంప్లీట్ గా రిఫ్లెక్ట్ చేశారు భారత పార్లమెంట్ లో. నేను చెప్పి మిథున్ రెడ్డి గారి నాయకత్వం లోక్సభలో, ముఖ్యంగా లోక్సభలో బాగా చేస్తున్నారు, ప్రతిదాన్ని ఎన్లైట్ చేస్తున్నారు. అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి? ప్రభుత్వాన్ని కలవడమే కదా. అంటే మనం ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే పోరాటం చేసినామో దాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని జగన్ గారు ఆదేశించాడు. దాన్ని ఎఫెక్టివ్ గా మిథున్ రెడ్డి గారి నాయకత్వంలో లోక్సభలో ఆ పార్టీ వ్యవహరించింది. అంటే జాతిని ఆకర్షించింది. ఈ కాక్రోచ్ జనతా ఇష్యూరాప్తి 2-3 రోజులు అదే ఉండేది. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? భారత ప్రధానమంత్రిని కలవాలి, భారత ప్రభుత్వాన్ని కలిసి చెప్పాలి. దాంట్లో మీకు చూస్తే ఇప్పుడు డిఎస్ అక్రమాలు ఉన్నాయి, కేంద్రానికి ఫిర్యాదు చేస్తారు. గిట్టుబాటు ధర, అది మామిడి రైతులది కావచ్చు, లేకపోతే ఉల్లి రైతులది కావచ్చు, కమర్షియల్ క్రాప్స్ కి ఏవి గిట్టుబాటు ధర లేవు. ఆయన అన్ని చోట్ల పోయి వచ్చాడు. గోదావరిలో ఆక్వా, గుంటూరు మిర్చి, తర్వాత పశ్చిమ గోదావరి పొగాకు, రాయలసీమలో మామిడి, అన్ని చోట్లకి వెళ్ళి వచ్చినాడు. పార్లమెంట్ లో ప్రస్తావిస్తున్నాడు. కేంద్రం కూడా జోక్యం చేసుకొని న్యాయం చేయమని అడగడానికి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రాష్ట్రంలో పోరాటం 2 ఏళ్ళు అయిపోవడం, లోక్సభలో జాతీయ స్థాయిని ఆకర్షించడం, నెక్స్ట్ ప్రధానమంత్రిని కలవడం అనేది ఒక స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఆ రీత్యా వెళ్ళే అవకాశం ఉంటుంది అని నేను భావిస్తున్నాను. అందువల్ల వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు ఈ రోజు రేపని చెప్పలేను, కానీ ఈ సంవత్సరం మాత్రం జగన్ గారు ఢిల్లీకి వెళ్ళడానికి ప్రయత్నం అయితే జరుగుతుంది. కేంద్రం కూడా సహజంగా రిప్రజెంటేషన్ తీసుకోవడం కోసం ఇచ్చే అవకాశం, ఇంతకు మించిన కారణాలు ఉండవు. అది జరిగితే మంచి చర్చ కాదు కాబట్టి తెలివిగా ఆయన దానికోసం పోతున్నాడు, దీనికోసం పోతున్నాడు అనే చర్చ అయితే సహజంగా వస్తుంది. అండ్ మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ క్యాబినెట్ భేటీలకు సంబంధించి మంత్రులతో సమావేశమైనప్పుడు ఎవ్రీ టైం మనం వింటున్నాము, కాస్త అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది అని టీడీపీ వాళ్ళు భావిస్తున్నారో దాన్ని తిప్పుకొట్టడంలో ప్రజానాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఫెయిల్ అయిపోతున్నారు అని ఒక అసహనం చూపిస్తున్నారట. ఏమంటారు? సో అనగా చంద్రబాబు గారి అసహనానికి 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి గ్రౌండ్ రియాలిటీ, కొంత తేడా వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రెజర్ అనేది ఉంటుంది. రెండోది వ్యూహం, అంటే మంత్రులు సరిగ్గా పనిచేయలేదు, ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయలేదు, చంద్రబాబు గారు చాలా సీరియస్ గా ఉన్నారు అని ఒక వ్యూహాత్మక అసహనం కూడా ఒకటి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు అది ఒక పాలిటిక్స్, చంద్రబాబు గారు మొదటి నుంచి ఉన్న అలవాటు. పాయింట్ ఏంటంటే మంత్రులు గట్టిగా మాట్లాడలేదు, ఏం మాట్లాడాలి పాపం వాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకు డిఎస్సి లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి, వాళ్ళు తిట్టాలంతే. జగన్మోహన్ రెడ్డి తిట్టారు కదా ఆల్రెడీ. పాయింట్ ఏంటంటే డిఎస్సికి సంబంధించి మీరు తీసుకోవాలి స్టెప్. అదేంటి, నేను ముందు చెప్పాను కదా, మాజీ ముఖ్యమంత్రి ఒక స్థాయిలో ఉన్న నాయకుడు కొన్ని అనుమానాలు వ్యక్తం చేశాడు, మీకు చూపించాడు. అవన్నీ తప్పని చెప్పి అధికారులతో చెప్పించడం కాకుండా మీరు ఒక విచారణ ఏదో ఒక స్థాయిలో వేసి అవన్నీ కరెక్ట్ కాదని, లేదా కరెక్ట్ ఉంటే సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుంటే ఎఫెక్టివ్ గా మీ నాయకులు జగన్ గారిని ఎదుర్కొంటారు. జగన్ గారు పాయింట్ చెప్తా ఉంటే మీరు ఎదుర్కోండి అంటే ఇంకా తిట్టాలి. జగన్ గారు తిట్టున్నారు కదా ఆల్రెడీ, ఎవరు తిట్టట్లేదు, మా వాళ్ళు తిట్టట్లేదు కదా, జగన్ గారిని తిడుతున్నారు, అందరినీ తిడుతున్నారు. దీనివల్ల తిడతారు. మీరు సరైన ఆయుధాలు ఇస్తే ఆయుధాలతో పోరాడతారు, ఆయుధాలు అయిపోతే బూతులు తిడతారు. అదే జరుగుతుంది, అది మీకే నష్టం. లాకప్ డెత్ కేసు ఉంది విజయవాడ, ఏమని ఎదుర్కోవాలి వైసీపీని? లాకప్ డెత్ జరిగింది నిజం కాదా? మీరు ఇచ్చిన ఛార్జ్ షీట్ లో సమ్ ఎఫ్ఐఆర్ లోనే స్టేట్ మర్డర్ అని రాసి పెట్టి ఆయన సస్పెండ్ చేసి, గుంటూరులో ఒక మహిళ పట్ల జరిగిన అఘాయిత్యం చిన్నదా? నిజమే కదా. రైతులకు గిట్టుబాటు ధర లేదు, నిజం కాదా? కాబట్టి ఈ సమస్యలు నిజమైనప్పుడు ఏం చేయాలి ఎమ్మెల్యేలు? పొగాకు రైతులుగా ధర లేదని జగన్ గారు అంటారు, ముందని మీరు పోయి ఏం చేసేది? ఈ ఎమ్మెల్యేలు ఇస్తారా అంటే జోబులో నుంచి? మామిడి రైతుల సమస్య ఉంది, గిట్టుబాటు ధర లేదు, ఇప్పుడు ఇక జిల్లాలో ఆందోళన చేస్తారు. ఏం చేయాలి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు? ఏం చేయాలి వాళ్ళు? పాపము ఉంటే కదా రైతులు కొడతారు కదా, పోతే ఈ అంటారు. కాబట్టి ప్రభుత్వం పాలసీ డెసిషన్లు బాగా చేసుకొని వాళ్ళకి ఆయుధాలు ఇస్తే బాగా పోరాడతారు. మీరు ఆయుధాలు ఇవ్వకుండా పోరాడమంటే తిడతారు, దానివల్ల మీకే నష్టం. కాబట్టి తెలుగుదేశం పార్టీ లోకల్ లీడర్లు వాళ్ళ తప్పులు ఉన్నాయి. ఏంటి ఆ తప్పులు?
ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు, నాయకులుగా ఉన్న వాళ్ళు ఊరి మీద పడి అన్నిట్లో జోక్యం చేసుకొని కబ్జాలు, గొడవలు, దౌర్జన్యాలు చేస్తున్నారు చూడు, దాన్ని అడ్డుకోండి. దాన్ని అడ్డుకోవాలంటే ఏం చేయాలి? మళ్ళీ వాళ్ళు చెప్తే వాళ్ళు వింటారా? వాళ్ళు వినరు, ఎమ్మెల్యేలు వినరు. కలెక్టర్లకి, ఎస్పీలకు చెప్పండి, ఎవరైనా చేస్తే ఆడదేయండి అని. కాబట్టి చెప్పాల్సిన వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి ఇవ్వాల్సిన ఆయుధాలు ఇవ్వాలి. ఈ రెండు ఇవ్వకుండా అసహనం వ్యక్తం చేస్తే ఏమొస్తుంది? అంటే మీరు చెప్తున్నవన్నీ కరెక్ట్ కాదు, ఇవన్నీ వైసీపీ దుష్ప్రచారాలే, ఇప్పుడు మీరు చెప్తున్నవి కూడా ఇది ఒక పెద్ద దుష్ప్రచారమే అని తిప్పు కొట్టాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపైన, మంత్రులపైన ఉంది అంటున్నారు. అలా బ్రహ్మాండం చేయడంలో వాళ్ళు కొడుతుంది. ఫెయిల్ అవుతున్నారు. రోజు కొట్లాడుతున్నారు. అదే వాళ్ళకి ఆయుధాలు ఇవ్వకుండా కొట్లాడి బూతులు తిడతా, జగన్ గారిని అందరిని తిడుతున్నారు. ఆ పనిలో ఉండారు వాళ్ళు. ఫైటింగ్ వర్కౌట్ కావట్లా, అది పంచాయతీ. మీకు సరైన ఆయుధాలు ఇస్తే వాళ్ళు బాగానే చేస్తారు. సరైన ఆయుధాలు ఇవ్వకపోవడం వల్ల ఏది పడితే అది మాట్లాడుతున్నారు, మిస్ఫైర్ అయిపోతా ఉంది. ఏం చెప్పాలి వాళ్ళు? జగన్ గారు లేవనెత్తిన ప్రశ్నకి మీరే చెప్పట్లేదే. కాబట్టి మీరు చెప్పాల్సిన సమాధానం చెప్పకుండా కుదరదు. గ్రౌండ్ మీరు రెండోది ఎక్కడ మీరు సరిదిద్దు, ఇప్పుడు ఉదాహరణకి ఎమ్మెల్యేలు, ఎంపీలు, లీడర్లకు చెప్పకుండా విషయాలు చెప్తున్నారు. కబ్జాలు చేయొద్దండి, ఇదే చివరి మీటింగ్, అవి ఎన్ని రోజులు వాళ్ళు తెలియకుండా చేస్తే కదా. అప్పుడు ఎస్పీలకు చెప్పాలి. ఆడ ఎస్పీలకి, కలెక్టర్లకు చెప్పేసినారంటే రెండో రోజు సెట్ చేస్తారు. ఆడేమో ఇది పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కానీ అంటారు, ఇక్కడ వచ్చి మీరు బాగా చెప్పండి అంటే ఎట్టు కుదురుతుంది? కుదరదు. కాబట్టి మా ఎమ్మెల్యేలు ఏం తప్పు చేయలేదు చెప్పండి చంద్రబాబు గారిని చూద్దాం. ఇప్పుడు ఎమ్మెల్యేలు హెచ్చరిస్తున్నాడు కదా, ఇదే చివరి పోటీ అవుతుంది మీకు, తాట తీస్తాను, వాళ్ళ ఎమ్మెల్యేలని అంటున్నాడు కదా. అనకుండా మా ఎమ్మెల్యే చేసింది కరెక్ట్ అని చెప్పి మోదీలోకి వచ్చి చెప్పండి చూద్దాం. చెప్పలేదు, ఎందుకంటే మీకు తెలుసు మీ ఎమ్మెల్యే చేసింది కరెక్ట్ కాదు. మీరు మాత్రం కరెక్ట్ ఆయుధం ఎంచుకొని ఎమ్మెల్యేలకు మాత్రం రాంగ్ ఆయుధం ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు పాపం. మరోపక్క ఇప్పుడు తల్లికి వందనం దగ్గర కూడా అదే ఇబ్బంది పడుతున్నారట టీడీపీకి సంబంధించిన నేతలు. అసలు ఫస్ట్ టైం అయితే లేనే లేదు, బట్ మనం చూసాం ఎన్నికల ప్రచారంలో భాగంగా తనదైన శైలిలో హావభావాలు ఉపయోగిస్తూ చంద్రబాబు నాయుడు గారు నీకు 15,000, నీకు 15,000, ప్రతి ఒక్కరికి 15,000 అని అన్నారు. సో ఫస్ట్ టైం అసలు లేనే లేదు, సెకండ్ టైం అరకొరైన్, ఇప్పుడు థర్డ్ టైం కూడా కొంతమంది తల్లులకి పిల్లలు లేనట్టు, కొంతమంది డెత్ అయినట్టు, ఇట్లా తప్పుడు లెక్కలు చూపిస్తూ, ఏవో సాకులు చూపిస్తూ సరిగ్గా తల్లికి వందనం కూడా పడలేదని ఒక ఆవేదన తల్లుల్లో కనిపిస్తోంది. మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు? తల్లికి వందనం, కథలు, అమ్మఒడి సంబంధించి మీరు ఇచ్చిన ఎన్నికల హామీ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు 2 రకాల హామీ ఇచ్చారు. ఒకటి 15,000 అని చెప్పి ఆచరణలో 13,500 ఇచ్చి 13,000 ఇచ్చి 2,000 రూపాయలు ఏ పేరుతో పట్టుకొని కట్ చేస్తున్నాడు, మేము అట్ట చేయము, ఇది ఒకటి చెప్పారు. రెండోది ఒక తల్లికి ఒక సంక్షేమం కాదు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అని రామానాయుడు గారు క్లిప్పింగ్ వేసి చూపించారు. దీనికి సంబంధించినంత వరకు అందరికి ఇచ్చే ప్రయత్నం, అన్ని తల్లి ఒక కుటుంబంలో ఒకరికి అనే దాన్ని మార్చుకుని అందరికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందరు విద్యార్థులకు ఇవ్వట్లేదు, అన్ని కుటుంబాలకు అందట్లేదు. మామూలుగా ఏ రకంగా చూసినా విపరీతంగా పెరగాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదానికన్నా 2 కారణాలు ఇచ్చే భారీగా పెరగాలి. ఆయన కుటుంబానికి 1 ఇచ్చినాడు, మీరు అందరికి ఇస్తానన్నారు. 6 ఇచ్చా, రెట్టింపు కావాలి. 2 ఎప్పుడైనా జనాభా పెరిగే తప్ప తగ్గేది ఉండదు. ఒకటి జనాభా పెరుగుతుంది కాబట్టి సమ్ పర్సంటేజ్ పెరగాలి. ఆయన ఒకటికే ఇచ్చారు, మీరు అందరికీ ఇస్తున్నారు, కాబట్టి ఇది చాలా పెద్ద ఎత్తున పెరగాలి. అందుకు భిన్నంగా మీ పరిస్థితి ఏంటి? తగ్గుతా ఉందని. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ సమ్ లాక్స్ ఆఫ్ విద్యార్థులు మాకన్నా తగ్గింది, మేము ఇన్ని లక్షల మందికి ఇస్తే ఇన్ని లక్షల మందికి ఇచ్చారు అని చెప్పి. రెండు దీంట్లో షరతులు ఏం వర్తించకూడదా? ప్రతి తల్లికి బిడ్డ మొత్తం ఇచ్చాను, దాంట్లో పేదలు, ధనికులు అట్లాంటివి ఏమి లేవు కదా. కాబట్టి ఏదో ఇన్కమ్ ట్యాక్స్ ఉండే వాళ్ళకి తప్ప అధికారికంగా మిగతా వాళ్ళకి లేదు. కాబట్టి తగ్గిందంటే అర్థం మీరు ఏదో షరతులు పెట్టి తగ్గించేస్తున్నాను అర్థం. అంటే ఇది అందరికి ఇస్తున్నాం అనే పేరుతో ఇస్తూ కొన్ని కుటుంబాలు తగ్గించేయడం ద్వారా ఖర్చు తగ్గించుకుంటున్నారు అని విమర్శ వస్తుంది. దాని ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మీరు 13,500 రూపాయలు వాళ్ళు ఇచ్చినట్టు మీరు ఇస్తున్నారు, కట్ చేసుకుంటున్నారు కదా. కాబట్టి ఈ 2 ఉంటాయి. కాకపోతే పథకం అమలు చేస్తున్నారు కాబట్టి మరి అంత ఆ రాని వాళ్ళు సమ్ లాక్స్ ఆఫ్ పీపుల్ బాధపడతారు. మిగిలిన వాళ్ళు ఇస్తున్నారు కదా, సంతోషించే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఒక కుటుంబంలో ముగ్గురికి ఇస్తే వాళ్ళు ఎగిరి అంతేస్తారు. ఆ సంతృప్తి ఒకవైపు ఉంది. ఈ యువన వాళ్ళకి మాకు అంత వచ్చింటే మాకు కూడా వచ్చి ఉంటుంది కానీ ఆందోళన ఇంకోవైపు ఉంది. యువన వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు, ఇచ్చిన వాళ్ళు సంతృప్తిగా ఉన్నారు. అంటే సచివాలయ సిబ్బంది దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నా మన బాధ వినే, గోడు వినే నాదుడు అక్కడ కనిపించడం లేదు అనేది కూడా వాళ్ళ ప్రధాన ఆరోపణ. ఇప్పుడు ఇంటింటికి అప్పుడు వాలంటీర్ వస్తున్నారు, చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈ లేబర్ సచివాలయానికి చెప్పాలి, పోతారు. సచివాలయ సిబ్బంది చేయగలిగిందే లేదు కదా. ప్రభుత్వం ఒక పాలసీ రూపొందిస్తే చెప్తారు. వాళ్ళు విజయవంతంగా ఇంతమంది నాకు కొంచెం అటు ఇటు ఇప్పుడు కోపంగా ఉన్నారు కదా సచివాలయ సిబ్బంది కూడా. ఒకటి మసాలా కలిపి అప్పుడు జగన్ గారు అన్ని ఇచ్చారని ఇప్పుడు ఇనిట్లేదని కూడా చెప్తారు. ఏమో రికార్డు కావు కదా, మొత్తం చెప్పేస్తారు. ఉద్యోగస్తులతో గొడవ పెట్టుకుంటే అట్లే ఉంటుంది. కాబట్టి మేమేం చేస్తామమ్మా ఈ లేదని చెప్పేస్తారు. వాళ్ళు ఏదైనా టెక్నికల్ తప్పులు ఉంటే కూడా ఆ తప్పుల ఖాతాలో చంద్రబాబు గారి ఖాతాలో వేసేస్తారు. కాబట్టి ప్రభుత్వం పాలసీ డెసిషన్ అమలు చేయడం తప్ప వాళ్ళు సొంతంగా చేసేది ఏమి ఉండదు.
అందరికి ఇమ్మంటే అందరికి ఇస్తారు. కొంత షరతులు పెట్టి చేస్తే షరతులు వర్తిస్తాయి. సో మరోపక్క స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సంసిద్ధమవుతున్న వేళ ఆగస్టు 15 నుంచి వైసీపీ కాస్త దూకుడుగా వ్యవహరించాలని కోరుతోంది. ఆలోచనలో ఉన్నారు. గ్రామ స్థాయిలో పార్టీ సమావేశాలు నిర్వహించాలి అనుకుంటున్నారట. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ప్రిపేర్ అయిపోయారు. హ్మ్. 2 కారణాలు ఇస్తే చాలా సీరియస్ గా ఆయన లోకల్ బాడీ ఎన్నికలు తీసుకుంటున్నాడు. ఒకటి 175 నియోజకవర్గాలకి సమన్వయకర్తలు పెట్టాడు. ఈ 175 సమన్వయకర్తలు ఏమనుకుంటున్నారంటే మేమే నెక్స్ట్ ఎమ్మెల్యే క్యాండిడేట్లు అనుకుంటున్నారు. కానీ అది కాదు అని మొన్న కొత్త బాంబు పేల్చాడు. అదేంది, ఒక్క ఇనానమస్ అయినా ఇన్ఛార్జ్ దే బాధ్యత అంటున్నాడు. నేనే డైరెక్ట్ గా మానిటరింగ్ చేస్తాను అంటున్నాడు. ఇనానమస్ అయిందంటే ఆ ఇన్ఛార్జ్ లోపంగా చూస్తానంటున్నాడు. ఆ రకంగా హెచ్చరికలు స్టార్ట్ చేశాడు. దాని ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని గెలవాలని చెప్పట్లేదు, అన్నిట్లో ఎలక్షన్ జరగాలని చెప్తున్నాడు. హ్మ్. దానికి పెద్ద పెద్ద వ్యూహం ఉంది. అదేంటంటే ఫస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జీలకి పరీక్ష, ఫస్ట్ ఎన్నికలు జరిపించాలి. వాళ్ళ దగ్గరుండి ఎంత ఎదుర్కొనే సరే నిలబెట్టాలి. వాళ్ళకు అదొక ఎంత ఉన్నారు మన టెస్ట్ అనేదని ఒకటి. కేడర్ కొంత అసంతృప్తిగా ఉన్నారు. కేడర్ ఎలక్షన్ ఇప్పుడు జరగబోయేది. అధికారం ఉన్నప్పుడు వేరు, ప్రతిపక్షం కదా, కేడర్ ఎలక్షన్ జరుగుతుంది. కేడర్ యాక్టివ్ ఉండాలి. కేడర్ ఇళ్ళ కాడికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు పోటీ చేయండి రా స్వామి, పోటీ చేయకపోతే కష్టము పైన ఉంటుందని ఆ రకంగా కేడర్ దగ్గర పోయే వ్యూహం ఒకటి చేశాడు. రెండో పాయింట్ కీలకమైనది ఏంటంటే ఇంత రోజుల పాటు పోరాటాలు రిఫ్లెక్ట్ కావాలి. రిఫ్లెక్ట్ ఎట్లా అవుతుంది? ఎలక్షన్ జరిగితే అవుతుంది. ఎలక్షన్ జరిగినానికి తన మనోభావాలను ఆడ ఓటింగ్ రూపంలో చూపిస్తారు ప్రజలు. ఆ రకంగా ప్రజల మనోభావాలు వ్యక్తీకరించడానికి ఎలక్షన్ ఒక ఆయుధం. కాబట్టి ఎలక్షన్ జరగాలని జగన్ గారు గట్టిగా కోరుకుంటున్నాడు. మీకు చివరిది ఏంటంటే జనసేన, బీజేపీ, తెలుగుదేశం మధ్య గొడవ వస్తుంది గ్యారంటీగా. ఎందుకంటే నాకు ఆ సీటు నీకు ఈ సీట్ అని. కాబట్టి జనసేన వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇచ్చేసారనుకోండి, తెలుగుదేశం అక్కడ అభ్యర్థి లేకపోతే ఏమన్నా వస్తాడు ఈ పక్కకి, రావచ్చు, లేకపోతే వెనకాల నుంచి కొట్టచ్చు. ఇది మామూలే కదా, సీట్ రాకపోతే నేను గుమ్ముంటానా. కాబట్టి జనసేనకు సీటు లేదనుకో, జనసేన అభిమానులు చాలా కోపంగా ఉన్నారు. ఇప్పటికేం 15% అంటున్నారు. ఆ 10% వాళ్ళు ఒప్పుకోరు. ఎక్కువ పెంచితే వీళ్ళు ఒప్పుకోరు. కాబట్టి ఆ మేరకు అసంతృప్తి అంతా ఎలక్షన్ జరిగితే వచ్చి మనకేస్తారు. ఇనానమస్ అయితే ఏరు కదా, ఏజానికి అవకాశం లేదు. అంటే ఈ కూటమిలో వచ్చే లొక్కల్ని కొంత ఉపయోగించుకోవడం. ఈ బహుముఖ వ్యూహంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎఫెక్టివ్ గా ఎలక్షన్ జరగాలని కోరుకుంటున్నాడు. దాని ప్రభావం ఎంతో కొంత పడుతుంది. అండ్ వీళ్ళు ప్రిపరేషన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గానే ఉన్నారు. ఏదో ఒక ఆలోచన ఉంది, ఏదో ప్రజలకు చెప్పాలనుకుంటున్నారు, లేదంటే ప్రభుత్వానికి చెప్పాలనుకుంటున్నారు. ఏమై ఉంటుందంటారు? ఎలక్షన్ ఫెయిర్ అండ్ ఫ్రాంక్ గా జరిగితే కూటమికి చాలా ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఫలితాల నుంచి మనం రివ్యూ చేస్తాం. 2024 ఫలితాల తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవి. కాబట్టి 2024 ఎన్నికల ఫలితాలు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు వచ్చినాయి, ఎన్ని సీట్లు వచ్చినాయి లెక్కలేసుకుంటాం. మీరు రేపు ఫలితాలు వచ్చిన తర్వాత రివ్యూ చేయరా? 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 134 సీట్లు గెలిచింది, సమ్ పర్సంటేజ్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంతకన్నా ఎక్కువ రావాలి, జనసేనకు అంతకన్నా ఎక్కువ రావాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమ్ పర్సంటేజ్ ఆఫ్ సీట్లు పెరిగినా కూడా ఏమవుతుంది? వైసీపీ బలపడతా ఉంది, వీళ్ళకి బలహీనపడతాన మెసేజ్ అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక తాడిపత్రి మున్సిపాలిటీ మాత్రమే గెలిచింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు 2-3 మున్సిపాలిటీ గెలిచారనుకో వైసీపీ వాళ్ళు, లేదా 10 మున్సిపాలిటీ గెలిచారనుకో రాష్ట్రంలో, ఒక నగరపాలక సంస్థ గెలిచారనుకోండి, మొత్తం రాష్ట్రంలో జగన్ నిలబడ్డాడు, వాళ్ళలాగా పారిపోలేదు అంటారు. కాబట్టి ఇవి వాళ్ళ భయం, తెలుగుదేశం భయం. కాబట్టి గతంలో ఒక మున్సిపాలిటీ మీరు గెలిచారు, జగన్ నిలబడి గెలిపించాడు అంటారు కదా. కాబట్టి ఎంత అన్నా సరే వైసీపీకి ఓట్లు పెరుగుతాయి, సీట్లు పెరుగుతాయి. కాబట్టి అది ఖచ్చితంగా పొలిటికల్ ప్రెజర్ వస్తుంది. ఆ ప్రెజర్ చేయడం కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఉద్దేశం. అది పెరిగింది అనుకోండి, ఆ రోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎట్లయితే తెలుగుదేశం పార్టీ 3 గ్రాడ్యుయేట్స్ గెలిచి ఒక బూస్టప్ ఇచ్చిందో, రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా వస్తే ఇంక 2.5 ఏళ్ల ముందు ఆ బూస్టప్ వస్తుంది. ఆ వ్యూహంతోనే జగన్ గారు, ఆ వ్యూహం తెలుసు కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా కింద పైన పడుతున్నారు. ఇంకా మరోపక్క కూటమిలో ఉన్న ఇటు టీడీపీ, జనసేన, బీజేపీని కొద్దిసేపు మనం పక్కన పెడితే జనసేన చాలా వ్యూహాత్మకంగా వెళుతోంది. మొన్న లోకేష్ గారు చెప్పిన దాని ప్రకారం, వచ్చిన వార్తల ప్రకారం 80% సీట్లలో టీడీపీ, 15% జనసేన, 5% బీజేపీకి కేటాయించినట్లుగా చూస్తున్నాం. నాదెండ్ల మనోహర్ గారు ట్విస్టెడ్గా మాట్లాడతారు. పార్టీకి జెండాలు ఉన్నంత మాత్రాన, ఫ్లెక్సీలు ఉన్నంత మాత్రాన అక్కడ ఏదో ఉన్నట్టు కాదు, బలం ఉన్నట్టు కాదు అంటారు. మరోపక్క జిల్లాలుగా, ప్రాంతాలుగా పట్టు సాధించే విధంగా జనసేన ట్రై చేస్తోంది, ఇప్పుడు విజయవాడ పైన ఫోకస్ చేస్తోంది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏది నిజం? ఎలా చూడాలి?
అంటే స్వర్ణ గారు తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీ, ఆ పార్టీకి కెపాసిటీ ఉన్న పార్టీ, ఆర్గనైజ్డ్ పార్టీ. జనసేన వ్యూహాలు ఏమి తెలుగుదేశం దగ్గర చెల్లవు. వాళ్ళు చాలా అనుభవాలు ఉన్నాయి, ప్రపంచ అనుభవాలు ఉన్నాయి. ఎవరెవరితో ఎట్ట పొత్తు పెట్టుకోవాలి, ఎవరిని ఎట్ట సెటిల్ చేయాలి అని బాగా తెలుసు. ఇవి 10% ఎందుకు చెప్పారు, 10% ఇస్తామని కాదు, ఇంకా పెరగచ్చు, ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దామని చెప్పించినాడు. ఆ రియాక్షన్ చూసి మళ్ళీ మార్పులు చేసుకుంటారు. మనోహర్ గారు నిర్మోహమాటంగా అసలు విషయం చెప్పాడు. రెండు చెప్పాడు ఆయన. కార్యకర్తల మనోభావాలు చెప్పేసినాడు, రెండో రోజు జరగబోయేది చెప్పేసినాడు. మనకి ఏడు జెండాలు ఉన్నాయి, అది అర్థం చేసుకోవాలి, చివరికి జరిగేది అదే. కాబట్టి ఆ జరిగే దాంట్లో కూడా ఎలక్షన్ లాగా చేస్తారు. ఎమ్మెల్యే ఎలక్షన్ ఏమైంది, కరెక్ట్గా 21 సీట్లు ఇచ్చారు, దాంట్లో సగం మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళకు చేరుకుంటున్నారు. ఇట్లాంటి ప్రయోగాలు ఎన్ని జరుగుతాయో తెలియదు. కాబట్టి జనసేన మేము 15 ఏళ్ల పాటు తెలుగుదేశంతో ఉంటామని నిర్ణయానికి వచ్చిన తర్వాత రాజీ పడుతుంది ఎక్కడో ఒక చోట. మాకుతో పద్ధతిగా ఉంటే పద్ధతిగా ఉంటాం, లేకపోతే మా దారి మేము చూసుకుంటాం అనే స్టెప్ తీసుకున్నప్పుడే జనసేన పెరుగుతుంది. కానీ జనసేన వ్యూహాలు చేయగలదు. వ్యక్తిగతంగా రాజకీయాలలో అంటే కూటములు ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగతంగా ఎదగాలని కూడా ఆ పార్టీ భావించాలి కదా. ఆ భావన నేను అదే కనిపించలేనప్పుడు ముందు ముందు రోజుల్లో కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులను ఫేస్ చేయొచ్చు కదా. అన్ని సిద్ధాలు, అది రెండుటి ఏదో ఒకటి కావాలి కదా. పాయింట్ ఏంటంటే మేము ఎదగాలనుకుంటున్నాం, 15 ఏళ్ళు అనేది పంచాయతీ కాదు, పద్ధతిగా మాతో ఉంటేనే మేము ఉంటాం అనే స్టెప్ తీసుకుంటే వ్యూహాలు అమలు అవుతాయి. 15 ఏళ్ళు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉండాలనుకుంటున్నాం అన్న తర్వాత వ్యూహాలు పక్కకు పోయి అడ్జస్ట్మెంట్ పాలిటిక్స్ ముందుకు వస్తాయి. అడ్జస్ట్మెంట్ పాలిటిక్స్ లో ఏమైనా జరగచ్చు, నష్టం జరగచ్చు, కొన్ని సందర్భాలు ముత్తుపులు రాలుతాయి. ఏది అవుతాయి అనేది కాలం నిర్ణయిస్తుంది. అంటే మోదీ గారిని సమన్వయం చేయడంలో, మోదీ గారిని కూటమితో జతకట్టడంలో 100% విజయం సాధించింది పవన్ కళ్యాణ్ గారే అని చెబుతూ ఉంటారు అందరూ. కానీ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు మేము సింగిల్గా పోటీ చేస్తే మాకంత సీన్ లేదు, మాకంత బలం లేదు అని జనసేన నాయకులే చెబుతూ ఉన్నారు. దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా అదే నేను అంటుంది. చివరి జరిగేది మనోహర్ చెప్పినట్టు జరుగుతుంది. ఫస్ట్ మేము కూడా అన్ని చోట్ల పోటీ చేయాలి, మేము లేకపోతే కూటమి ఆడుంది, అవన్నీ ఫస్ట్ కార్యకర్తల మనోభావాలు వ్యక్తం చేశారు. ఆ తర్వాత దాంట్లో నిలబడితే కష్టం అని చెప్పి ఎట్లా జరగదు. కాబట్టి మనకు జెండాలు ఎక్కడున్నాయి, అజెండాలు ఎక్కడున్నాయి, ఇవన్నీ చెప్పుకొస్తారు. ఏదైనప్పటికీ కూడా అడ్జస్ట్మెంట్ పాలిటిక్స్ లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ వ్యూహం తెలుగుదేశం మీద జరిగే పని కాదు. ముఖ్యంగా విజయవాడలో కాపుల నంబర్ ఎక్కువగా ఉంది. సో సమన్వయ లోపం ఎక్కడో కనిపిస్తోంది కాబట్టి దాన్ని ఇప్పుడు సమన్వయం చేసుకునే విధంగా జనసేన పట్టుదలతో ఉంది అంటున్నారు. ఏంటి విజయవాడపై ఫోకస్ ఈ టైంలో? ఉండొచ్చు, ఆడ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు, విజయవాడ మేయర్ వాళ్ళకి ఇస్తే. ఆడ ఎమ్మెల్యేలు అంతా ఒకరికి లేరు కదా, వైసీపీ వాళ్ళు, తెలుగుదేశం జనసేన వాళ్ళు. ఆడ ఎమ్మెల్యేలు తెలుగుదేశం వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఎంపీ తెలుగుదేశం. వదిలేస్తారంటే బీజేపీ జనసేనకి ఇచ్చేస్తే మళ్ళీ కార్పొరేటర్ వాడికి గెలవద్దు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయి. విజయవాడ రాజకీయాలు సులభంగా ఉండవు. అడంతా హేమాహేమిలు, బోండా మహేశ్వరరావు గారు మామూలు లేరు. కాబట్టి వాళ్ళకి అక్కడే వస్తుంది పంచాయతీ. ఏదో కనీసం ఒక మేయర్ అనే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతితో ఏదో పెద్ద మేయర్ పదవి కూడా వాళ్ళకి ఇవ్వాలి కదా జనసేన. కానీ వాళ్ళు కోరుకుంటారు. ఇక్కడ తిరుపతిలో అడిగినారంటే ఆల్రెడీ ఎమ్మెల్యే ఉన్నారు కదా, మాకు ఇవ్వాలని తెలుగుదేశం అంటారు. విజయవాడ అంటే ఆడ ఎమ్మెల్యేలు మొత్తం మామూలు లీడర్ కదా తెలుగుదేశం పార్టీలు, అన్ని పార్టీలు వాళ్ళు అట్లా వెళ్తారా. విశాఖపట్నం అని డిఫరెంట్ పెట్టి చూడాలి ఏం జరుగుతుందో. కానీ మొత్తం మీద ఇబ్బంది అయితే వస్తుంది. సార్ మరొకసారి వివేక హత్య కేసుకు సంబంధించి సునీత గారు ఏదైతే పిటిషన్ వేశారో దానిని నాంపల్లిలోని సిబిఐ కోర్టు కొట్టివేసింది. ఇంతకుముందు కూడా మనం దీని గురించి డిస్కస్ చేసాం. ఎందుకంటారు పదే పదే ఇదే వ్యాఖ్యలతో సునీత గారు వార్తల్లో నిలుస్తున్నారు? వారు టార్గెటెడ్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరియు వైఎస్ భారతి గారిని కూడా విచారణలో తీసుకోవాలి, వాళ్ళని కూడా విచారించాలనే కోరిక ఆమెకుంది. అయితే కోరికలను బట్టి విచారణ జరగదు. దానికి ఏమన్నా ఆధారం ఉండాలి, అనుమానం ఉండాలి. ఇవేమి రెండు సిబిఐకి లేనట్టుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి వాళ్ళు విచారించడానికి సిద్ధపడలేదు. ఒక కేసులో విచారించాలంటే ఏదో ఒక అనుమానం, ఆధారం ముద్దాయిల నుంచో ఇప్పటివరకు విచారణ జరిగిన తీరులు కనపడితే చేస్తారు. మాకు అనుమానం ఉంది కాబట్టి, కోపతాపాలు ఉన్నాయి కాబట్టి జగన్ గారిని, భారతి గారిని విచారించాల్సిందంటే అది ఎట్లా సాధ్యం అవుతుంది? వాళ్ళకెట్ట తెలిసింది, వీళ్ళకెట్ట తెలిసింది, ఆయన ఎందుకు ఫోన్ చేసినాడు, ఈయన ఎందుకు ఫోన్ చేయండి, ఇట్లాంటి వార్తలు పైపై జరిగే వార్తల ఆధారంగా జరగవు. కాబట్టి ఏదైనప్పటికీ కూడా ఒకటి ఈ విచారణ ద్వారా కొట్టేయడం ద్వారా తెలుస్తున్నది ఏంటంటే, ఈరోజు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారిని, భారతి గారిని గత కొన్ని సంవత్సరాలుగా వేధిస్తూ వచ్చారో, రాజకీయంగా నెత్తిన రాళ్ళేసి వచ్చారో, అవన్నీ తప్పని తేలినాయి. నిర్దోషణ పదం వాళ్ళేం కానీ ఈ కేసులో వాళ్ళకి ఏ సంబంధం లేదు అనేది క్లియర్. ఎందుకని? విచారణ సంస్థ అయినటువంటి సిబిఐ పూర్తి చేసింది విచారణ. ఇంకా ట్రయల్స్ జరగాలి. ఆ విచారణలు ఎక్కడ కనీసం వాళ్ళకి నోటీస్ కూడా ఇవ్వలేదు జగన్ గారికి, భారతి గారికి. నెంబర్ 1. నెంబర్ 2, సిబిఐ కోర్టు, తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు సునీత గారు వెళ్ళారు. అన్ని కోర్టుల్లో కూడా విచారించాల్సిన అవసరం లేదని తేల్చారు. అంటే తగిన ఆధారాలు లేవు. మీరు సిబిఐని అడిగింది సుప్రీంకోర్టు,
మా పూర్తి అయిపోయింది, ఇంకేదైనా మీరు ఆదేశిస్తే ఇస్తా ఉన్నారు. తగిన అఫిడవిట్ దాఖలు చేయమన్నారు. వీళ్ళు చేశారు. వాళ్ళు ఇచ్చిన ఆధారం చేసుకొని ఇంకొక ఇద్దరు పేర్లు ఏదో చెప్పారు. వాళ్ళని కూడా విచారించారు, అయిపోయింది. నోటీసులు ఇచ్చారు. కానీ వీళ్ళకి ఇవ్వాలనేది మీ కోరికను కోర్టులు అంగీకరించవు కదా. కోరికలు బట్టి జరగదు, తగిన హేతుబద్ధత ఉండాలి కదా. కాబట్టి ఇవన్నీ పరిశీలిస్తే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించినంత వరకు ఇంతకాలం పాటు జగన్ గారిని, వైఎస్ భారతి గారిని చేసిన విమర్శలన్నీ రాజకీయ పరమైనటివే. వారికి విచారించడానికి అవసరం కూడా లేనంత సంబంధం లేదు వాళ్ళకి. అది క్లియర్ గా అర్థం. జగన్ గారు ఏదైతే చెప్తారో, మాకు సునీత ఒక్కళ్ళు, వివేకానంద మన అవినాష్ ఒక్కళ్ళే, కాబట్టి మాకు 2 కళ్ళు అంటే వాళ్ళు మా కుటుంబ సభ్యులు అనేది చెప్పడం అది రుజువైంది. కాబట్టి జగన్ గారిని, భారతి గారిని రాజకీయ దురుద్దేశంతో ఇన్ని రోజులు మాట్లాడుతూ ఇంకా కూడా మాట్లాడుతున్నారు. గొడ్డల పార్టీ ఇంత జరిగిన తర్వాత మళ్ళీ గొడ్డల పార్టీ అంటున్నారు. అంటే ఏదైనప్పుడు కూడా ఇంతకాలం పాటు వివేకానంద రెడ్డి కాస్ట్లో జరిగినటువంటి ఎపిసోడ్ లో అన్యాయంగా రాజకీయ దురుద్దేశంతో జగన్ గారిని, భారతి గారిని బదనాం చేయడం కోసం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా ఆపితే మంచిది. ఉంటే మీరు కోర్టులో తేల్చుకోవాలి. పై కోర్టు నుంచి కింద కోర్టు వరకు క్లియర్ అయిపోయింది. కానీ ఈ కొట్టేయడం ద్వారా మరోసారి విస్పష్టంగా విచారించాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పడం ద్వారా వాళ్ళకి ఈ కేసుతో ఏ సంబంధం లేదని చెప్పినట్టే అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.